అన్నయ్య నేను బీచ్ దగ్గర వస్తాను. రే నేను వస్తాను. ఉదయాన్నే బీచ్ లో స్నానం చేస్తూ స్విమ్మింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది. అవునా? అయితే నేను స్నానం చేస్తూ స్విమ్ చేస్తాను. పద ఇద్దరు వెళ్దాం. ఆరోగ్యానికి మంచిదని బీచ్లో స్నానం చేస్తే చెవుల్లోకి ఇసుక నీరు వెళ్ళి ఏమీ వినబడి చావడం లేదు. చెవులు పెట్టడం లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. చెవులు కనబడటం లేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. సరిపోయారు ఇద్దరును. సరే సరే అయితే ఇంతకీ ఏమన్నాడు? రే ఏం చేస్తున్నావురా? వేపుడు చేయనా? పులుసు పెడదాం అనుకుంటున్నాను. చింతపండు కూడా నానబెట్టేసాను. ఓహో వేపుడు చేస్తున్నావా? చెయ్యి. రారా కూర్చో. ఏం చేస్తున్నారా బ్రదర్స్? చింతపండు కావాలా? మా వాడు కిచెన్ లో ఉన్నాడు, అడుగు. ఏం మాట్లాడుతున్నావురా? చింతపండు కాదురా, ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను. 50 రూపాయలు కావాలా? ఏం కొనుక్కుంటావు? విషం కొనుక్కుంటానే తక్కువ వచ్చినాయిరా. ఓహో అలాగా. రోజు 2 స్పూన్లు పాలలో కలుపుకుని తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంటి విషం కలుపుకుంటేనా? నీకు కనిపిస్తాను, నాకు ఈ గొడవ వదిలిపోద్ది. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. ఎక్కువ కలపకూడదు, వేడి చేస్తుంది. వేడి చేస్తమేం లేదు, ఏకంగా పోవడమే. అంతేగా అంతేగా. తేనె కొన్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోవాలి. తేనె ఇంతకీ నువ్వు పాలలో కలుపుకోమని తేనెనా? అయినా నేను తేనె కొంటాను నీకు ఎప్పుడు చెప్పాను రా? బీచ్ దగ్గర నీళ్ళు చెవులోకి పోయి అనపడతం లేనట్టుంది ఇడికి. ఏమీ లేదురా, బీచ్ లో స్నానం చేస్తానికి వెళ్తే ఇసుక నీరు చెవులోకి పోయి వినపడటం లేదు, అందుకే అలాగన్నాడు వాడు. నాకు కూడా వినపడటం లేదు, కానీ వాడంత కాదులే, అందుక వీడు చెప్తున్నాడు. ఒరే ఇందాక నుంచి వాడిని తినేస్తున్నావు. అమ్మయ్యా వీడికైనా వినపడింది, సంతోషం రా బాబు. వాడు ఇందాక నుంచి అడుగుతుంది మంచు నూనె కాదు, మంచినీళ్ళు ఇమ్మంటున్నాడు. మీకు దండం మంచినీళ్ళు మంచి నూనె నేను ఎప్పుడు అడిగాను రా? ఎవరైనా మీకు అప్పించి అడగడానికి వచ్చాడంటే వాడు ఆత్మహత్య చేసుకుని చస్తాడు రా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాడు. పలకరించడానికి వచ్చిన చేత మంచి తాగిచ్చాడు కదరా. ఏంటి పకోడియా? నేనేం వేయలేనప్పుడు. రే పకోడి నేను ఎప్పుడు వేయమన్నాడు రా? పాత్రలు తోముతావా? ఎందుకు? మేము తోముకుంటాం. నా గిన్నెలు నేనే తోముకోను, నీకెందుకు తోముతానరా? ఒరే వాడు సాంబార్ అడుగుతలేదు, సాయంత్రం ఇక్కడే పడుకుంటాడంట. ఆ బ్రహ్మదేవుడు ఇద్దరు చెవులో శేషం పోసి పూజ చేసినట్టున్నాడు. నేనా? నేను సాంబార్ ఎప్పుడు అడిగాను రా? అయినా ఇక్కడే పడుకుంటాను రా. ఓహో అలాగా. ఊరెళ్తున్నావా? ఎప్పుడు? ఊరెళ్తున్నానా? ఏ ఊరా? ఊరేసుకుంటున్నావా? ఎందుకు? కష్టం వచ్చింది, మేము ఉన్నాం కదా, మాకు చెప్పు, మేము తీరుస్తాం. ఓరి మీ ఇద్దరి చెవుల్లో సోలం పెట్టి తిప్ప, నాకీ తిప్పలేంట్రా? ఏంటి ఊరేసుకుంటున్నానా? నా కష్టం మీకు చెప్తే తీరుస్తారా?
ఒరే పొరపాటుని ఏం చేస్తున్నారో అని పలకరించడానికి వచ్చాను రా. ఏకంగా నన్నే చంపేస్తున్నారు కదరా. ఏంటి మమ్మీ ఎవడీడు? శ్మశానంలో ఇడ్లీ అమ్ముకుని వాటాలో మీరు. నిజమా? ఇప్పుడు అర్థమైంది ఇందాక నుంచి వీడు ఏమంటున్నాడు. ఏమర్థమైందిరా? సంతకి వెళ్తున్నాడంట, ఏమైనా కావాలా అని అడుగుతున్నాడు. సంతకి వెళ్తున్నానా? ఇంకా నేను సమాధిలోకి వెళ్తున్నానని చెప్పలేదు. నీ చెవుడు తగలయ్యా. వచ్చిన దగ్గర నుంచి అడగడానికి మొహమాట పడుతున్నావా? ఏది అడగడానికి రా? సమజాతులు కావాలంటే కోసుకో, మేము వద్దన్నామా? దాని కూడా మమ్మల్ని అడగాలేటి? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. సన్నజాతులకు వస్తే నేనెక్కడ పెట్టుకోనరా? ఏంటి ఎటకారమా? ఏంటి ఎటకారంగా ఉందా అని అడుగుతా. పోనీలే అని పలకరించడానికి వస్తే పిచ్చోని చేసేలాగా ఉన్నారా నన్ను. పిచ్చాసుపత్రిలో పూలు అమ్ముకుని మొహాలో మీరు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. సరే మీ అందరూ మాట్లాడుతుండే, నాకు కిచెన్ లో పని ఉంది. రే ఇందాక వీడు 50 రూపాయలు అడిగాడు, ఇచ్చే. 50 రూపాయలా? అవి ఎందుకు? ఎలగాలు ఉన్నాయి కదా, వెళ్ళి కోసుకోమని. బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. 50 రూపాయలతో నేనేం చేసుకోనరా? తనకేసి పెట్టుకోడాక. చిల్లర అంటే మొత్తం చిల్లర కాదు, కాగితాలు కూడా. కాకరకాయలా? అవి లేవురా. ఓరి మీ ఇద్దరి చెవుల్లో సోలం పెట్టి తిప్ప. కాకరకాయలు చిల్లర? ఒరే అసలు మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారా? వేడి వేడి సాంబార్లో ములక్కడ ముక్కల్లో ఉడికించారా మిమ్మల్ని? ఏంటి కరక్కాయలు కూడా కావాలా? ఇన్ని రకాలు అడుగుతున్నావు, ఏ మందు తయారు చేస్తున్నావు? కరక్కాయలా? మీ ఇద్దరికి చెవులతో పాటు నోరు కూడా పోయేలా మందు తయారు చేస్తున్నారు రా, చెడగట్రోళ్ళారా. మేమంటే ఎంత ప్రేమరా నీకు? మా కోసం తేనుకుంటున్నావా? వారిని నీకు ఎలా అర్థమైందా? మన కోసం రోట్లో వేసి మందు తయారు చేస్తున్నాడంట. ఒరే మీ ఇద్దరికి నేను వెళ్ళిపోతున్నా. ఇంకో గంట మీ ఇద్దరితో ఉంటే నన్ను పిచ్చాసుపత్రిలో చేరుస్తారు. నిజమేనా పుల్లారావు? మీ తిప్పలు మీరు పడండి.